మన వీడియోకి బ్యాక్ సైడ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. సో కొత్తగా రీల్స్ చేసే వాళ్ళకి కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, మంచి మంచి ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయింది. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మంచి టాపిక్ తో అయితే వచ్చేసాను. సో ఇంతకు ముందు క్యాప్ కట్ లో ఎలా చేయాలో బ్లర్ ఎఫెక్ట్ అనేది చెప్పాను. ఇప్పుడు ఇన్షాట్ లో ఎలా బ్లర్ చేయొచ్చో చెప్తున్నా. సో ఇన్షాట్ యాప్ ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో బ్యాక్ సైడ్ బ్లర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి నేను వీడియోని అయితే ప్లే చేస్తున్నా చూడండి. సో వీడియో నార్మల్ గా అయితే ఉందన్నమాట, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే లేదు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కి మనం బ్లర్ అనేది ఇద్దాం. సో స్టార్టింగ్ వచ్చేసేయండి. సో ఇక్కడ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఎఫెక్ట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో మనకు కావాల్సిన బ్లర్ ఎఫెక్ట్ కాబట్టి కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే బ్లర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో కనిపించిందా? సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న బ్లర్ ఎఫెక్ట్ అనేది మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా నీట్ గా మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి బ్లర్ అనేది. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి బ్లర్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా చూస్తే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి. సో మరెన్నో కొత్త ఎడిటింగ్స్ కోసం. సో ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పైన టూల్స్ లోకి పైన స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే డూప్లికేట్ అని కనిపిస్తుంది చూడండి. డూప్లికేట్ అని కనిపించిందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో అనేది డూప్లికేట్ అయ్యిద్ది. సో డూప్లికేట్ అయిన తర్వాత మళ్ళీ టూల్స్ లోకి రివర్స్ స్క్రోల్ చేయండి. ఇక్కడ స్విచ్ అని కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. ఇందాక ఏ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకున్నా ఆ వీడియో మీద ఈ వీడియోని పెట్టండి. ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ పైన ఉన్న వీడియోని క్లిక్ చేయండి. ఏ వీడియోని మనం డూప్లికేట్ చేసుకున్న ఆ వీడియోని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్అవుట్ అని కనిపిస్తుంది. కట్అవుట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కట్అవుట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిపోయింది చూడండి. సో ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను నేను చూడండి. ఒకసారి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు వీడియోని ప్లే చేస్తున్నా చూడండి. చూసారా, బ్లర్ ఎఫెక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందన్నమాట. సో ఒక్కసారి మళ్ళీ ప్లే చేస్తున్నా చూడండి. నీట్ గా మంచి ప్రొఫెషనల్ లుక్ లో అయితే వచ్చింది బ్లర్ ఎఫెక్ట్ అనేది. సో మీరు కూడా ఈజీగా మీ మొబైల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా ఇన్షాట్ యాప్ లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరెన్నో కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా కొట్టండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ లో పెట్టండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేసేయండి. సో మర్చిపోయి సారీ, ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా ఇన్షాట్ అనేది, దాన్ని మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో పైన ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, ఎక్స్పోర్ట్ చేసేసి సో ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకుని ఆటోమేటిక్ గా సేవ్ అయిపోద్ది. వీడియో అనేది సేవ్ అయితే అయిపోద్ది.